టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అలాగే ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా పాల్గొంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలకు ప్రతిసారి కూడా బసవతారకం హాస్పిటల్లోనే జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పట్లాగా ఈ ఏడాది కూడా బసవతారకం హాస్పిటల్లోనే ఆయన బర్త్డే వేడుకల్ని జరుపుకున్నారు. అక్కడ క్యాన్సర్ పేషెంట్ల సమక్షంలో కేక్ కట్ చేసి స్వయంగా బాలకృష్ణ ఆ చిన్నారులకి కేక్ తినిపిస్తూ ఈ వేడుకలు జరుపుకున్నారు. ఇకపోతే బాలే బర్త్డే కావడంతో ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా విషెస్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ వంటి వారందరూ కూడా బాలకృష్ణకి విషెస్ చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్ ఏకంగా తన బాబాయ్ బర్త్డేకి శుభాకాంక్షలు తెలుపుతూ లవ్ సింబల్ జోడించి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మరొక అబ్బాయి అయినటువంటి ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు బాలకృష్ణకి ఏ విధమైన శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇలా ఎన్టీఆర్ బర్త్డే విషెస్ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి బాలకృష్ణకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నట్టు ఒక పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా జన్మదిన శుభాకాంక్షలు బాలా బాబాయ్, మీరు అన్ని వేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి వచ్చి గేటు తీసిపో బాబాయ్ అంటూ చేసిన పోస్ట్ ప్రజెంట్ వైరల్ అవుతుంది. ఇలా పోస్ట్ చేసిన కాసేపటికే దీన్ని డిలీట్ చేశారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయింది. ఇక ఈ పోస్ట్ చూస్తుంటే ఇది ఎన్టీఆర్ అకౌంట్ నుంచి వచ్చింది కాదని ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పోస్ట్ చేశారని మాత్రం స్పష్టమవుతుంది. ఇక ఎన్టీఆర్ ఇప్పటి వరకు బాలకృష్ణకి సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ చెప్పలేదు. అయితే గత కొంతకాలంగా బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య పూర్తిగా గ్యాప్ వచ్చింది. ఇలా ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా బాలకృష్ణకి సంబంధించి ఏ విషయం గురించైనా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం బర్త్డే విషెస్ చెప్పలేకపోవడంతో ఫ్యాన్స్ ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలకి కమిట్ అవ్వడంతో సినిమా షూటింగ్స్ పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే విష్ చేయలేకపోయారంటూ పలువురు ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు.